మోషే దేవుడు మోషేకు ప్రత్యక్షమైనప్పుడు మోషే దేవునితో అంటాడు, దేవుడు మోషేతో అంటాడు, మోషే నా ప్రజలను విడిపించడానికి నువ్వు వెళ్ళాలి అంటాడు. అప్పుడు మోషే నేను వెళ్తాను కానీ నీ పేరు ఏం పేరు అని అడిగితే నేను ఏం చెప్పాలి అంటాడు. అప్పుడు నా పేరే ఉన్నవాడును అనువాడును. నిర్గమకాండ 3:14 మాటలు ఉంటాయి. ఆయన ఉన్నవాడు, ఆయన పేరే ఉన్నవాడు, ఆయన ఉన్నవాడు, ఉంటున్నవాడు, ఉండబోతున్నవాడు. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. ఈ ఐ ఆమ్ అనే ఈ దేవుడే శతాబ్దాల తర్వాత యేసుక్రీస్తుగా మన మధ్యలోకి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు యోహాను సువార్త, ఈ సువార్తలో 7 సార్లు ఈ మాటలు ఉన్నాయి. వీటిని 7 గ్రేట్ ఐ ఆమ్ స్టేట్మెంట్స్ అంటారు. కాబట్టి ఆయన ఉన్నవాడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ఆయన ఉన్నాడు, ఉంటున్నాడు. 8వ వచనం, అల్ఫాయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు నేనే అని సర్వాధికారియు దేవుండకు ప్రభు సెలవిస్తున్నాడు. ఆయన ఎంతమంది ఉన్నాడు, ఇప్పుడు ఉంటున్నాడు, భవిష్యత్తులో ఉంటాడు. కాబట్టి మన దేవుడు. అయితే ఈ సువార్తలో ఈ 7 సార్లు మొట్టమొదటి మాట నేను జీవాహారము నేనే. అది యోహాను సువార్త 6వ అధ్యాయం 35. మొట్టమొదటిగా ప్రభు పలికిన గ్రేట్ ఐఎమ్ స్టేట్మెంట్లో మొట్టమొదటి మాట యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన జీవాహారం. కాబట్టి జీవాహారం యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఆహారము. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు వారు అయితే ఈ మంచి కాపరి మన కొరకు ఏం చేశాడు అనేది కొన్ని 4-5 విషయాలు చెప్పుకుందాం. అంతకన్నా ముందు 7 స్టేట్మెంట్స్లో మొట్టమొదటిది యేసు ప్రభువారు ఆయన జీవాహారం, అది మొదటిది. రెండవ మాట యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను 8:12 వచనము, మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండని వారితో చెప్పాను. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. యేసు ప్రభువారు ఈ లోకానికి వెలుగు. ఆయన వెలుగుగా రాకపోతే మనం అందరం చీకట్లోనే ఉండేవాళ్ళం, అంధకారమైన జీవితంలో ఉండేవాళ్ళం, పాపం అనే చీకట్లో ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన వెలుగు. అది రెండవ మాట. మొట్టమొదటిగా ఆయన జీవాహారము, రెండవది ఆయన గొప్ప వెలుగు. మూడవది మాట 7 గ్రేట్ ఐఎమ్ స్టేట్మెంట్స్లో యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం, నేనే ద్వారమును, నా ద్వారనే తప్ప ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చును. కాబట్టి 4వ మాట యేసుక్రీస్తు ప్రభు వారే ద్వారం. ఐఎమ్ ద డోర్ ఆఫ్ ద షీప్ అని ఉంటుంది. కాబట్టి గొర్రెలకు మరి ఆయన ద్వారానే ప్రవేశం. అది 4వది. 5వది ఆ తర్వాత మాట 11వ వచనం మనం చదివిన మాట, నేను గొర్రెలకు మంచి కాపుని. ఐఎమ్ ద గుడ్ షెఫర్డ్. అది తర్వాత 6వ మాట యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతికిన ఆయన విశ్వాసముంచు ప్రతి వాడును ఇక ఎన్నడికి చనిపోడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారే నేనే పునరుత్థానం, నేనే. ఐఎమ్ ద రెజరెక్షన్ అండ్ ద లైఫ్. ఇది 5వ మాట. 6వ మాట యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనో తండ్రి వద్దకు రాడు. ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ లైఫ్. ఇది 6వ మాట. ఇక చివరి మాట 7వ మాట ఐ ఆమ్ అనే మాటలో యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం,
నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. అండ్ ద ట్రూ వైన్. ఇప్పుడు ఈ గొప్ప మాటలు, ఈ ఆరంతల స్టేట్మెంట్స్, ఇవి గొప్ప స్టేట్మెంట్స్, మానవాళికి సంతోషాన్ని, తృప్తిని, ఆనందాన్ని ఇచ్చే మాటలు. యేసుప్రభు వారు పలికిన గొప్ప మాటలు. వీటిని 7 గ్రేట్ ఐ యామ్ స్టేట్మెంట్స్ అంటారు. వాటిలో మనం ఒక్క మాట మనం ఆరాధన కొరకై చదువుదాం. అందులో యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. యేసుప్రభు వారు 2000 సంవత్సరాల క్రితం మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన గతంలో ఆయన మంచి కాపరి. 2000 సంవత్సరాల క్రితం మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. అది వర్తమానంలో ఆయన గొప్ప కాపరి. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 13:20. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల్లోండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించుచు ప్రతి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. ఈ గొప్ప కాపరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మనల్ని ఆయన అనుకూలంగా మనలో జరిగిస్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు తన చిత్త ప్రకారంగా మనల్ని సిద్ధపరుస్తున్నాడు, తన సారూప్యంలోకి మారుస్తున్నాడు. కాబట్టి నిన్న ఆయన మంచి కాపరి, నేడు ఆయన గొప్ప కాపరి, రేపు ఆయన ప్రధాన కాపరి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ అధ్యాయం 4వ వచనం. 1 పేతురు 5:4. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుతారు. ప్రత్యక్షమైనప్పుడు అంటే ఇంకా ఆయన ప్రత్యక్షం కాలేదు. భవిష్యత్తులో ఆయన ప్రధాన కాపరిగా ప్రత్యక్షమవుతాడు. ఆయన ప్రధాన కాపరి కింద మనమందరం చిన్న చిన్న కాపరులము. ఆయన బహుమానం ఇస్తాడు. కాబట్టి ఆయన 3 అంతల కాపరత్వాన్ని కలిగి ఉన్నాడు. ఆయన మంచి కాపరి, నిన్న నేడు ఆయన గొప్ప కాపరి, రేపు ఆయన ప్రధాన కాపరి. అంత మాత్రమే కాదు, ఆయన వ్యక్తిగతమైన కాపరి. యెహోవా నా కాపరి అని దావీదు అంటాడు. కాబట్టి మంచి కాపరి. మరి కాపరి, ఆయన కాపరత్వం కింద ఉన్న గొర్రెలం మనం. ఆయన మన కాపరి, మనం ఆయన గొర్రెలం. కాబట్టి ఈ మంచి కాపరి మన కోసం ఏం చేశాడు అన్నది ఒక 4 విషయాలు చాలా క్లుప్తంగా మనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి అంటే అంటే చెడ్డ కాపర్లు కూడా ఉంటారని అర్థం. అక్కడ మంచి అనే మాట మార్కు సువార్త 10వ అధ్యాయంలో అది దేవునికి సాదృశ్యం. దేవుని తప్ప మంచి అనేవాడు లేడు అని యూదులు నమ్మేవాళ్ళు. సద్బోధకుడా అని అన్నాడు ఆ యవనస్తుడు. నన్ను దేవుడు తప్ప మంచివాడు ఎవడనూ లేడు కదా, ఎందుకు మంచి అన్నావా అంటే, నువ్వు గ్రహించి మంచి అంటున్నావా, నువ్వు నన్ను దేవుడు అని తెలుసుకొని అంటున్నావని యేసుప్రభు వారు యవనస్తుని ప్రశ్నించాడు. మంచి కాపరి అంటే ఒక మాదిరి అయిన కాపరి మన యేసుప్రభు వారు. ఆయన మంచి కాపరి, ఆయన చెడ్డ కాపరి కాదు. ఆయన మరి మంచి కాపరి ఏం చేశాడంటే తన గొర్రెలకు ప్రాణం పెట్టాడు, తన ప్రాణాన్ని ధారపోసాడు. పాత నిబంధనలో గొర్రెల కాపరుల కొరకు గొర్రెలు ప్రాణం పెట్టబడాయి. కానీ కొత్త నిబంధనలో మరి కాపరే గొర్రెల కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి ఈ మాటలు 5 సార్లు ఈ భాగంలో రాయబడ్డది. చూడండి, 10వ అధ్యాయం 11వ వచనంలో మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అని వ్రాయబడింది. అంత మాత్రమే కాదు, ఆ మాట 15 చివరి భాగంలో మరి గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను అనే మాట ఉంది. తర్వాత 16వ వచనంలో ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కాదు. 17 నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. ఎవడునూ నా ప్రాణము తీసుకొనుడు, దాన్ని పెట్టుటకు
కనీసం 5 సార్లు ఈ మాటలు ఈ భాగంలో వ్రాయబడ్డాయి. యేసు ప్రభువారు ఆయన మంచి కాపరి, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆ గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. దావీదు ఒక సందర్భంలో ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు తన గొర్రెలను సింహం చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు తన ప్రాణాలను వడ్డి ఆ యొక్క సింహం నోట నుంచి గొర్రె పిల్లను తప్పించాడు, సింహాన్ని చంపాడు. కాబట్టి నిజమైన కాపరి అవసరమైతే గొర్రెల కోసం తన ప్రాణం పెడతాడు. పారిపోయేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం అందరము ఆయన గొర్రెలం, మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి ఎలా ఆయన ప్రాణం పెట్టాడంటే ఇష్టపూర్వకంగా పెట్టాడు. కలవరి శిలువలో భారభరితమైన శిలువను మోసాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, కాళ్ళలో మేకులు, చేతుల్లో మేకులు, పక్కలో బెల్లెపోటు, వీపు వెనుక కొరడా దెబ్బలు, కొన్ని వేల దెబ్బలు ఆయన తిన్నాడు. ఆయన శరీరం గాయపరచబడింది. ఇంత మాత్రమే కాదు, తన ఒంట్లో ఉన్న ఆఖరి రక్తం బుట్ట వరకు, మానవ దేహంలో ఉన్న 6.5 లీటర్ల రక్తం, మరి పరిశుద్ధమైన రక్తం, పావన రక్తం, పుణ్య రక్తం నీ కొరకు నా కొరకు ఆయన చిందించాడు. కాబట్టి ఆయన పొడిచినప్పుడు రక్తంతో పాటు నీళ్ళు వచ్చాయి. అంటే అర్థం ఏమిటంటే ఆయన ఒంట్లో ఒక రక్తం చుక్క కూడా లేదు. కనుక యేసు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించాడు. ఉదయకాలంలో నా ప్రభా, నీవు నా మంచి కాపరివి, మా తండ్రి, మంచి కాపరివైన నీవు నా కోసం ప్రాణం పెట్టావు. ఆయన మన కోసం ప్రాణం పెట్టకపోతే మన ప్రాణాలు పోయేవి. కాబట్టి మన చుట్టూ మరి శత్రువులు, భయంకరమైన శత్రువు అపవాది, వాడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగొదునా అని వెతుకుతూ చిరిగేవాడు. ఆ సింహం నోటి నుంచి తప్పించినవాడు, మళ్ళా కాపాడినవాడు, మళ్ళా రక్షించినవాడు, మనకు నిత్యజీవం ఇచ్చినవాడు మన ప్రభు. కాబట్టి మంచి కాపరి ఏం చేశాడు? మొట్టమొదటిగా ఆయన మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టాడు. నా ప్రభు, నీవు నా కోసం ప్రాణం పెట్టావయ్యా, నీకు వందనాలు అని చెప్పాలి. అది మొదటి విషయం. ఇక రెండవది, మంచి కాపరి మన కోసం ఏం చేశాడంటే 15వ వచనం, తండ్రి నన్ను ఎలాగునా ఎరుగునో నేను నా తండ్రిని ఎలాగూ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలను ఎరుగును. నేను నా గొర్రెలను ఎరుగుదును, ఐ నో మై షీప్. అంటే గొర్రెల గురించి ఆయనకు అన్నీ తెలుసు. ఏం తెలుసు ఆయనకు మన గురించి అంటే ఆయనకు మన పేర్లు తెలుసు కదా. ఆయనకు మన పేర్లు తెలుసు. హీ నోస్ అవర్ నేమ్స్ కదా. అంత మాత్రమే తెలవటమే కాదు, మన పేర్లు పెట్టి ఆయన పిలుస్తాడు. చూడండి ఆ మాటలు, యోహాను సువార్త 11వ అధ్యాయం 3వ వచనం. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరం వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. కాబట్టి ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. పూర్వకాలంలో ఈ ఇజ్రాయేలు కాపర్లు ఏం చేసేవాళ్ళంటే అందరూ కలిసి మూకుమ్మడిగా ఒక దొడ్డి కట్టుకునేవాళ్ళు. చాలా పెద్ద దొడ్డి, ఎత్తుగా ఉండేది, క్రూర మృగాలు ప్రవేశించకుండా. అందరు కాపర్లు ఆ దొడ్డిలోకి సాయంకాలం పంపించేవారు. ఉదయకాలంలో కాపరి వచ్చి ఆ కాపరి ఆయన గొర్రెలనే పిలిచేవాడు. ఆ కాపరి స్వరాన్ని ఆ గొర్రెలు గుర్తుపట్టేవి. గొర్రెలు గుర్తుపట్టి ప్రతి గొర్రెకు పేర్లు పెట్టేవాళ్ళు. ఆ పేరు పెట్టి పిలవగానే గొర్రె బయటకు వచ్చేది. ఒకవేళ అదే పేరు వేరే కాపరిని పెట్టి పిలిచినా అవి రావు. ఎందుకంటే తన కాపరి స్వరాన్ని అవి గుర్తుపడతాయి. దేవుని స్వరం ఏమిటో, సైతాను స్వరం ఏమిటో మనం గుర్తుపెట్టాలి. ఆదాము హవ్వలు సైతాను స్వరాన్ని గుర్తుపట్టలేకపోయారు, పాపంలో పడిపోయారు. కాబట్టి ఏది దేవునిదో ఏది దేవునిది కానిదో మనం గ్రహించాలి. ఏంటాడు, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, వాటిని పేరు పెట్టి పిలిచాను. ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. మరి సిమోను అని పేరు పెట్టి పిలుస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన జక్కయ్య అని పేరు పెట్టి పిలుస్తాడు. ఆ తోటలో ఆయన మరియా అని పిలిచాడు కదా. ఇక్కడ కూర్చున్న మనందరి పేర్లు ఆయనకు తెలుసు, మన పేర్లు తెలుసు. అంత మాత్రమే కాదు, మన పేర్లు పరలోకమందు కూడా రాస్తాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనంలో
దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషించక పరలోకమందు మీ పేర్లు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి. మన పేర్లు తెలుసు. రెండవదిగా మన పేరు పెట్టి పిలుస్తాడు. మూడవది మన పేర్లు పరలోకంలో రాస్తాడు. జీవగ్రంథంలో ఎవరి పేరు లేకపోతే అంటే జీవగ్రంథంలో కూడా మన పేరు లిఖిస్తాడు. మన పేర్లు పెట్టిన పేర్లు అవి నిత్యత్వం కొరకైన పేర్లు. ఆ పేర్లు ప్రభువుకు తెలుసు. పేరు పెట్టి పిలిచే దేవుడు ఎంత మంచి దేవుడు. కాబట్టి మంచి కాపరి ఏం చేశాడు? ఆయనకు నా గురించి తెలుసు. తన గొర్రెల్లో ఆయన ఎరిగినవాడు. నా గురించి ఆయనకి ఏం తెలుసు? ఎరగటం అనేది చాలా దగ్గరి సంబంధం. తెలుసుకు అనే మాటకు ఎరగటానికి నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం. అదే తెలుసుకోవటం కంటే ఇంకా దగ్గరగా క్లోజ్గా ఉన్నమాట ఎరగటం. భార్య గురించి భర్తకు తెలుసు, భర్త గురించి భార్యకు తెలుసు. అది ఎరగటం అంటే. కాబట్టి మన గురించి మొత్తం ఆయనకు తెలుసు కదా. ఆయన నా పేరు ఆయనకు తెలుసు. అది మొదటి సంగతి. రెండవది ఆయన గురించి నా గురించి ఏం తెలుసు అంటే హీ నోస్ మై నేచర్. నా స్వభావం కూడా తెలుసు. నా పేరే కాదు మన స్వభావాలు. యేసుప్రభు వారికి 12 మంది శిష్యులు, 12 మందికి 12 రకాల స్వభావాలు. పేతురు దుందుడుగా ప్రవర్తించేవాడు. యాకోబు యోహాన్లు జబదేయి కుమారులు, కోపిష్ఠులు, వాళ్ళు ఉరుమెడివారని పేరు ఆయనకు. తర్వాత ఇస్కరియోతు యూద డబ్బు సంచి దొంగిలించేవాడు. తర్వాత ఆంద్రేయ ప్రజల మనిషి. అందరి గురించి ఆయన తెలుసు. ఎవరెవరు ఎలాంటి వారో ఆయన తెలుసు. ఎవరెవరి స్వభావం ఏమిటో ఆయనకు తెలుసు. కాబట్టి వారిని ఎలా డీల్ చేయాలో కూడా అవతల వ్యక్తి గురించి నాకు తెలిస్తే తప్ప నేను అతని గురించి సరిగ్గా మాట్లాడలేను, డీల్ చేయలేను. కాబట్టి మన స్వభావాలు కూడా ఆయన ఎరిగినవాడు. అది రెండవది. మూడవది మన పేర్లు నేమ్స్, నేచర్స్ అండ్ ఆల్సో నీడ్స్. హీ నోస్ అవర్ నీడ్స్. మన అవసరాలు కూడా ఆయన తెలుసు కదా. దావీదు అంటాడు, మరి దావీదు గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరిని ఎప్పుడు వాటికి ఆహారం పెట్టాలో తెలుసు ఆయనకు. పచ్చిక బయల్లోకి నడిపించడం తెలుసు. శాంతికరమైన జలముల దగ్గర నడిపించిందని తెలుసు. ఏదైనా గొర్రెపిల్లకి ఏదైనా జరిగితే వాటిని ఎత్తుకునేవాడు, ఆదరించేవాడు, బలపరిచేవాడు. దావీదు కాపరి. దావీదుకు ప్రభువు కాపరి. కాబట్టి ఈ కాపరి, మన కాపరి ఎలాంటి వాడంటే ఆయన మన అవసరాలు తీర్చేవాడు. క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో ఆయన మీ ప్రతి అవసరము తీర్చును. కాబట్టి ఉదయకాలంలో రెండవది ఆయన ఆరాధించడానికి కారణం ఏంటంటే, ప్రభువా నా పేరు నీకు తెలుసు, నా పేరు పెట్టి నన్ను పిలుస్తావు, నా పేరు పరలోకం లిఖించావు, నీకు వందనాలు. నా స్వభావం తెలుసు, నా పాప స్వభావం, నా యొక్క స్వభావాన్ని బట్టి ప్రభువా నువ్వు నన్ను క్షమించావు, నీకు వందనాలు. అది మనం ఆయన ఆరాధించాలి. మూడవది నా ప్రతి అవసరత తీర్చేవాడు, ప్రభువా నీకు వందనాలు. మొట్టమొదటిగా మంచి కాపరి ఏం చేశాడంటే, మొట్టమొదటిగా ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. రెండవది మనల్ని ఎరిగినవాడు. ఏం తెలుసు? పేర్లు తెలుసు, స్వభావం తెలుసు, అవసరాలు తెలుసు. అది రెండవ సంగతి. ఇక మూడవది, ఈ మంచి కాపరి మన కోసం ఏం చేశాడు చూడండి. ఆ మాటలు 16వ వచనం. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు నాకు కలవు. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు. ఈ దొడ్డి అంటే ఏమిటి? ఈ దొడ్డి ఇశ్రాయేలు దొడ్డి, ఫోల్డ్. 10వ అధ్యాయం 1వ వచనం. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక, అంటే దేవుడు ఆయన ఆరంభంలో తన శిష్యులకు కూడా చెప్పాడు, ఇశ్రాయేల్ ఇంటి వారికి తప్ప మరెవరి దగ్గరికి మీరు వెళ్ళొద్దు అన్నాడు. అంటే కాబట్టి ఆయన ఒకసారి కనాను స్త్రీ వచ్చినప్పుడు కూడా ఇవే మాటలు చెప్పాడు. కానీ తర్వాత ఆయన ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, సర్వలోకానికి ఆయన రక్షకుడు. చూడండి, ఆయన వ్యక్తిగతమైన గొర్రెపిల్ల. ఎవరికి ఇస్సాకు స్థానంలో ఆయన చనిపోయాడు. కాబట్టి వ్యక్తిగతమైన ఇస్సాకు అమాయకంగా అడుగుతాడు, నా తండ్రి అంటే ఏమి నా కుమారుడా, దహనబలికి కట్టెలు నిప్పులు ఉన్నవి కానీ గొర్రెపిల్ల ఏది? తండ్రి ఏమని చెప్తాడు? దేవుడే చూసుకున్నాను, దేవుడే చూసుకున్నాడు, యెహోవా ఈరే.
కాబట్టి అక్కడ ఇస్సాకు స్థానంలో ఒక గొర్రెపిల్లను దహనబలి అర్పించాడు. ఆ గొర్రెపిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఆయన వ్యక్తిగతమైన గొర్రెపిల్ల. రెండవది ఆయన కుటుంబం కొరకైన గొర్రెపిల్ల. పస్కా పండుగ సమయంలో కుటుంబం కొరకు ఒక గొర్రెపిల్లను చంపి దాన్ని తింటారు వాళ్ళు. కాబట్టి కుటుంబాన్ని రక్షించేవాడు యేసు ప్రభువారు. మరి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుదురు. కుటుంబం కొరకైన గొర్రెపిల్ల. మూడవది ఇశ్రాయేలు జాతిని విమోచించడానికి ఒక గొర్రెపిల్ల. యెషయా గ్రంథం 53లో ఆయన అంటాడు, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములు యెహోవా అతను మన అక్కడ మనము అంటే ఆ కాంటెక్స్ట్లో మనం అంటే ఎవరు? ఇశ్రాయేలు. కాబట్టి ఇశ్రాయేలు దృష్టిలో పెట్టుకుని రాశాడు. కాబట్టి వదకు తేబడు మరి గొర్రె అనే మాట అక్కడ వాడతాడు. మూడవది ఇశ్రాయేలు విమోచించడానికి వచ్చిన గొర్రెపిల్ల ఆయన. నాలుగవది ఏమిటంటే ఇదిగో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల. నాలుగవదిగా లోకమంతటి కొరకైన గొర్రెపిల్ల, వ్యక్తిగతమైన గొర్రెపిల్ల. అది కానీ 22వ అధ్యాయం 8వ వచనంలో మాట్లాడు. రెండవది 12వ అధ్యాయం నిర్గమకాండంలో ఆయన కుటుంబం కొరకైన గొర్రెపిల్ల. యెషయా గ్రంథం 53లో ఆయన ఇశ్రాయేలు జాతి కొరకైన గొర్రెపిల్ల. నాలుగవది ఆయన యోహాను 1:29 ప్రకారం దేవుని గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకున్న దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు అంటే అన్యజనుల గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు దొడ్డి నాకుంది, మీరు నా ప్రజలే, కానీ ఈ దొడ్డే కాదు వేరే గొర్రెలు నాకున్నాయి అంటే మనం అన్యజనులం. మనం ఎలాంటి వాళ్ళం? మనం క్రీస్తుకు చెందిన వాళ్ళం కాదు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ 2వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని ప్రజలను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయండి క్రీస్తుకు దూరస్తులైంటని మీరు జ్ఞాపకం చేసుకునడి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. చూసారా? కాబట్టి మనము దూరస్తులం, మనం అన్యజనులం, ఇశ్రాయేలుతో సహపౌరులం కాదు. ఏ నిబంధన లేదు, ఏ వాగ్దానం లేదు. అలాంటి మనల్ని ఇశ్రాయేలుతో సహపౌరులుగా మార్చాడు. అక్కడ పౌలు ఇంకొక మాట వాడతాడు 14వ వచనం. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషం. మీకును అంటే మీరు అంటే ఎవరు? అన్యజనులు. మాకును అంటే మేము యూదులం అంటే ఎఫెసీ సంఘం, అది అన్యజనుల సంఘం. మీకును మాకును అంటే ఇశ్రాయేలుకు, యూదులకు, అన్యజనులకు ఉన్న ద్వేషాన్ని ఆయన సంహరించాడు. వీరిద్దరినీ ఒకటిగా చేశాడు. కాబట్టి ఉదయకాలం మూడవది ఏంటంటే ప్రభా మునుపు దూరస్తులను నేను, ఏ వాగ్దానం లేదు, ఏ నిబంధన లేదు, దేవుడు లేనివాని దూరస్తులను. అలాంటి నన్ను ఆ మందలో ఇశ్రాయేలు దొడ్డిలో ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా యోహాను సువార్త 10వ అధ్యాయం 16. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావాలను, అవి నా స్వరం వినను, అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరి ఒకడును ఆగును. కాబట్టి ఇప్పుడు ఆ మంద అయిపోయింది, ఇప్పుడు దొడ్డి లేదు. దొడ్డి ప్లేస్లో ఏమొచ్చింది? ఫోల్డ్ బికేమ్ ఫ్లాక్ అన్నట్టుగా ఇప్పుడు మంద. ఈ ఫ్లాక్ అంటే ఏంటంటే చర్చ్. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో మనల్ని చేర్చాడు. అర్థమైందండి? ఇది మూడవ కారణం. ఈ మంచి కాపరి ఏం చేశాడు? నా కోసం ప్రాణం పెట్టాడు. ఉదయకాలంలో ఆయన ఆరాధించకుండా మనం ఎలా ఉండగలం? నీకోసం ఎవరైనా ఏదైనా చిన్న సహాయం చేస్తేనే జీవితకాలం నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటావు, కృతజ్ఞులు ఉంటాడు. నీకోసం పురాణం పెట్టి నిత్య నరకం నుండి ఆరని అగ్నిగుండం నుంచి తప్పించి నిత్యత్వం సదాకాలం ఆయనతో కూర్చొనబెట్టి మరి పెట్టిన ఆ ప్రభువును మనం మన జీవితకాలం ఆయనకు రుణస్థులమే, ఆయనకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లించాలి. అది మొదటిది. రెండవది ఆయన మన గురించి తెలుసు, మన పేర్లు, మన స్వభావాలు, మన అవసరాలు ఎరిగినవాడు, అవి తీర్చేవాడు ఆయన. మూడవది ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలు, అన్యజనులమైన మనల్ని, దూరస్థులమైన మనల్ని, నిబంధన లేదు, వాగ్దానం లేదు, ప్రజలను పరదేశిని, దేవుడు అంటే లేదు, నిజదేవుని తెలుసుకోలేని వాళ్ళు, మనలాంటి వారికి ఎంత గొప్ప సౌభాగ్యవంతులుగా చేశాడు దేవుడు.
అది మూడవది. నాలుగవది చూడండి, 18వ అధ్యాయం 18వ వచనం. యోహాను 10:18. ఎవడునూ నా ప్రాణమును తీసుకున్నాడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. అంటే నా అంతట నేనే పెట్టుచున్నాను అర్థం ఏంటిది? ఇష్టపూర్వకంగా పెట్టాడు. ఇష్టపూర్వకంగా. తండ్రి పరలోకం నుంచి త్రోసివేయలే, నా కుమారుడా బలవంత పెట్టలే, ఇష్టపూర్వకంగా. అంటే యేసుప్రభు వారు మనల్ని ఎంత ప్రేమించాడో అంత ప్రేమించాడు కాబట్టి హీ లేడ్ డౌన్ హిజ్ లైఫ్ కదా, విల్ఫుల్లీ. ఎంత చక్కని మాటలు. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు? గ్రేటర్ లవ్. ఎటువంటి ప్రేమ యేసుప్రభు వారు, ప్రాణం పెట్టిన ప్రేమ. కాబట్టి ఆయన ఇష్టపూర్వకంగా చనిపోయాడు. ఆయన ప్రాణం పెట్టవే కాదు, తిరిగి తాను తీసుకున్నాడు. అది అంటే ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ రోజున తిరిగి లేచాడు. ఆయన పునరుత్థానం గురించి మాట్లాడుతుంది. ఆయన పునరుత్థానాన్ని బట్టి కూడా మనం ఆయన్ను ఆరాధించాలి. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము. కొన్ని సందర్భాల్లో బైబిల్లో ఉంది, తండ్రి కుమారుని బ్రతికించాడు, లేపాడని ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆయనే లేచాడు. అంటే ఈ రెండు వాస్తవం, ఈ రెండు కూడా నిజమే. తండ్రి ఆయన లేపింది నిజమే, ఆయనంతలో ఆయనక. అంటే తండ్రి కుమారుడు కలిసి నేను నా తండ్రి పని చేయుచున్నాము అంటాడు. కాబట్టి ఆయన పునరుత్థానం వల్ల మనకు ఏం కలిగింది? చాలా కలిగింది. అందులో ఒకటి మాత్రం చెప్తాను. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వచనం. రోమా 4 చివరి మాట. ఆయన మన అపరాధల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడటకై లేపబడెను. ఒకవేళ ఆయన లేపబడకపోతే చూడండి, అన్ని సమాధుల వల్ల ఆయన సమాధి కూడా మోయబడితే మనకు ఆయనకి తేడా ఇంకేముంది? యేసుప్రభు వారు మరణాన్ని జయించినవాడు. ఆయన శరీరాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు, అపవాదిని జయించాడు, మరణాన్ని జయించాడు. జయశాలి. కాబట్టి ఆయన జయించాడు. ఆయన పునరుత్థానం వల్ల మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం. ఈ 4 కారణాలు బట్టి మీరు ఆరాధించాలి వాక్యానుసారంగా. ఒకటి, ఆయన మంచి కాపరి. ఆయన గతంలో మంచి కాపరి, వర్తమానంలో గొప్ప కాపరి, రేపు ప్రధాన కాపరిగా రాబోతున్నాడు. రేపు ప్రధాన కాపరి. కాబట్టి మంచి కాపరి నా కొరకు 4 అంతలు మేలు చేశాడు. ఒకటి, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టాడు. అందును బట్టి ఆరాధించాడు. రెండవది, ఆయనకు నేను తెలుసు, నన్ను ఎరిగినవాడు, నాకు వ్యక్తిగతమైన దేవుడు, నా అక్కర్లు పట్టించుకునేవాడు, నా పేర్లు తెలుసు, నా పేర్లు జీవగ్రంథంలో పరలోకంలో రాసుకునేవాడు, నా పేరు బట్టి నన్ను పిలిచేవాడు, నా స్వభావం తెలిసినవాడు, నా అక్కర్లు తెలిసినవాడు, నా అవసరాలు తీర్చేవాడు. అదే కాలంలో ఇంత మంచి దేవుణ్ణి ఆరాధించుకుంటే ఎలా ఉంటాం? మూడవది, అన్యజనులం, దూరస్తులం, ఎన్నిక లేని వారం, నిష్ప్రయోజకులం, కేవలం దేవుని ఉగ్రతకు పాత్రలం, ఈ దొడ్డివి కానికి చెందిన వాళ్ళం కాదు. ఇశ్రాయేలుతో మనం ఎంత మాత్రం నిబంధన లేదు, వాగ్దానం లేదు, దూరస్తులం. క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులుగా చేశాడు, వారితో సహపౌరులుగా చేశాడు. ఇప్పుడు ఎవరు లేరు, ఇప్పుడు ఏ భేదం లేదు కదా. యూదుడని, హెల్లెనీయుడని, అన్యుడని ఏ భేదం లేదు. అందరం ఒకటే, దేవుని కుటుంబంలో చేర్చబడ్డాం. తండ్రి అని నోరారా ఆయన పిలుస్తుంది. పరలోకమందున్న మా తండ్రి, ఆయన కుటుంబంలో చేర్చబడ్డాం. ఆయన తండ్రి అని పిలిచే భాగ్యం మనకు దొరికింది. ఆయన బిడ్డలం, ఆయన కుమార్తెలం. ఆయన మందిని దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో మనల్ని చేర్చాడు. అది మూడవది. ప్రభా, నీ రక్తం ఇచ్చి నన్ను సమీపస్తునిగా చేసు. నాలుగవది ఏంటంటే, ఆయన చనిపోవటమే కాదు, మరి ఆయన తిరిగి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. తద్వారా మనకు నీతిమంతులుగా మళ్ళీ తీర్చాడు. ఈ 4 కారణాలను బట్టి ఆరాధించు. మంచి కాపరి మన కొరకు ఏం చేశాడో వాటిని తలపోసుకొనొచ్చు. ఉదయకాలంలో ఆయన ఆరాధన చేద్దాం. దేవుడి